లైంగిక దాడి కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇవాళ శిక్ష ఖరారు చేయనుంది బెంగళూరు స్పెషల్ కోర్టు. నిన్న బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం ప్రజ్వల్ రేవణ్ణని దోషిగా తేల్చింది. రేవణ్ణకు మొత్తం 4 కేసుల్లో శిక్ష ఖరారు చేయనున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సంతోష్ తెలిపారు. నిన్న కోర్టు తీర్పు వినగానే ప్రజ్వల్ కంటతడి పెట్టుకున్నారు. హసన్ జిల్లాలోని హూలీ నరసిరాపురలో ఉన్న కన్నికాడ ఫామ్ హౌస్ లో పనిచేస్తున్న ఓ మహిళపై రేవణ్ణ 2 సార్లు లైంగిక దాడి చేశారని, అంతేకాకుండా ఆ దారుణాన్ని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కర్ణాటక వ్యాప్తంగా అప్పట్లో ప్రజ్వల్ రేవణ్ణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. మహిళా సంఘాలు అతని చిత్రపటాల్ని చెప్పులతో కొడుతూ రేవణ్ణ కాదు కామన్న అంటూ ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. దీంతో ఈ కేసు దర్యాప్తుని కర్ణాటక సిఐడికి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పగించింది. సిఐడి ఇన్స్పెక్టర్ శోభ, ఆమె బృందం ఈ దర్యాప్తుకు నాయకత్వం వహించారు. సెట్ దాదాపు 2000 పేజీల సమగ్ర ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. దర్యాప్తు సందర్భంగా బృందం మొత్తం 123 కీలక సాక్షుల్ని పకడ్బందీగా సేకరించింది. కేసు విచారణ 2024 డిసెంబర్ 31న ప్రారంభమైంది. కోర్టు మొత్తం 113 మంది సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేసింది. అంతేకాకుండా వీడియో క్లిప్ల ఫోరెన్సిక్ నివేదికలు, సంఘటనా స్థల తనిఖీ నివేదికలు వంటి సాంకేతిక భౌతిక సాక్ష్యాలని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 7 నెలల్లో విచారణని పూర్తి చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్ జూలై 18న తీర్పుని రిజర్వ్ చేసి ఆగస్టు 1న వెలువరించారు. ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచార కేసును మోదైన 14 నెలల్లోనే ఈ తీర్పు రాగా ప్రజ్వల్ రేవణ్ణ సాగించిన దురాగతాన్ని కప్పిపుచ్చేందుకు అతని తల్లి కూడా సహకరించారని ఆరోపణలొచ్చాయి. ప్రజ్వల్ తండ్రి రేవణ్ణతో పాటు ఇంటిల్లిపాదికి తానే అన్నం వడ్డించేదాన్నని, అలాంటి తనపై అత్యాచారం తగదని చెప్పినా ప్రజ్వల్ వినిపించుకోలేదని బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పటం కర్ణాటకలో తీవ్రంగా సంచలనం కలిగించింది. ఇక ఇప్పుడు తుది తీర్పుతో ప్రజ్వల్ రేవణ్ణ రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. అలానే బాధితురాలికి న్యాయం అందించడంలో బెంగళూరు కోర్టు తీర్పు ఒక మైలురాయిగా నిలిచిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.